శైవ క్షేత్రంలో సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడటం ఇక్కడ విశేషం. భక్తులతో కిటకిటలాడిన ప్రాచీన శివాలయం. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులో కొలువైన కాకతీయుల కాల నాటి ప్రాచీన శివాలయం శ్రీ ఆత్మర లింగేశ్వర స్వామి వారి దేవాలయంలో భక్తులు కిటకిటలాడారు. సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడటం ఇక్కడ విశేషం. దీన్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ పూజారి తెలిపారు. ओम नमः शिवाय। वागर्धाभिव संपृक्तौ वागर्ध परिपतिवे जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। ప్రేక్షకులందరికీ కూడా మహాశివరాత్రి శుభ పర్వదిన శుభాకాంక్షలు. మన పాత పాల్వంచ చింతల చెరువు కట్ట వద్ద చేసినటువంటి శ్రీ ఆత్మలింగేశ్వర స్వామి వారి దేవాలయం నందు పూర్వము అనగా 13వ శతాబ్దంలో కాకతీయ రాజులచే నిర్మించబడినటువంటి ఈ దేవాలయం వాస్తు ప్రకారంగా ప్రతి శివరాత్రికి ప్రథమంగా స్వామివారిని సూర్య భగవానుడి కిరణాలతో అభిషేకించే మహోత్తరమైనటువంటి దృశ్యం మన ఆత్మలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులందరూ ప్రత్యక్షంగా చూస్తున్నారు, తనివి తీరా ఆస్వాదిస్తున్నారు. ఇంతటి శుభ ప్రసాదాన్ని మనకు అందించినటువంటి కాకతీయ వంశస్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు శివరాత్రి పర్వదినం. శివరాత్రి అనగా శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసంలో మాఘమాసంలో వచ్చినటువంటి చతుర్దశితో కూడినటువంటి రోజును శివరాత్రిగా భావిస్తారు. ప్రతి మాసంలో వచ్చేటువంటి